ఇందాక తెలియచేసినట్లుగానే సంసారం తాలూకా ప్రతి పని కూడా పరమాత్మ నామంలో మన ఇష్టదేవి యొక్క స్మరణలో చేయడం ఇక్కడ మన ఈ ఆధ్యాత్మిక సంస్థలో మన ఈ ఆనంద యోగ సాధన విధానం. ఈ విధానంలో మనం ఏది కూడా కోల్పోవట్లేదు. పరమాత్మ నామం, భగవన్నామం అనే ఒక వస్తువుని మన నిత్య జీవితంలో జోడించుకుంటున్నాం. ఎంత గొప్పది అంటే గురుదేవులు తెలియచేసే ఇందాక భగవన్నామం అనేటువంటిది వెళ్ళేలా వెళ్తే మన మనసులోనికి ఆ జ్యోతి, పరమాత్మ నామం అనేటువంటి జ్యోతి జన్మ జన్మల నుంచి గూడు కట్టుకున్నటువంటి అంధకారాన్ని తొలగించి ఆత్మిక ప్రకాశాన్ని మన హృదయంలో వెలిగిస్తుంది అని చెప్పారు. మరి ఆ నామాన్ని ఎలా తీసుకోవాలి, ఆ భగవన్ నామాన్ని ఎలాగా నిశ్చయించుకోవాలి అంటే మహాత్ములు తెలియచేస్తున్నారు. సాధారణంగా 2 రకాలైనటువంటి భక్తులు ఉంటారు, సాకార పూజారులు, నిరాకార పూజారులు. పరమాత్మని ఒక స్వరూపంలో, ఒక రూపంలో ఇష్టపడతారు వాళ్ళు. భగవంతుని యొక్క రూపాన్ని ఇష్టపడి ఆయన యొక్క రూపాన్ని అలా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళనే సాకార పూజారులు అంటారు. 2వ రకం వారు నిరాకార పూజారులు. పరమాత్మ యొక్క నామాన్ని జపించడం ద్వారా, స్మరించడం ద్వారా, జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఆనందం కలుగుతుంది. వాళ్ళనే నిరాకార పూజారులు అన్నారు. ఈ 2 రకాలైనటువంటి భక్తులకి కూడా మన మహాత్ములు చక్కటి సాధనా విధానాన్ని తెలియచేశారు. మొట్టమొదటిగా సాకార పూజారులు ప్రశాంతంగా కూర్చుని మన ఇష్టదైవాన్ని ముందు మొట్టమొదటిగా నిశ్చయం చేసుకోవాలి. మనకి పరమాత్మ యొక్క రకరకాలైనటువంటి స్వరూపాల్లో ఏ రూపం ఇష్టము, భగవంతుని యొక్క రూపం మీద ఎక్కువలో ఎక్కువగా ఏ స్వరూపం మీద మన మనసు ఏకాగ్రత చెందుతుంది అనేది మొట్టమొదటిగా నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయించుకున్నాక మన ఇష్టదైవం సశరీరంగా సాక్షాత్తు మన కళ్ళ ముందు వచ్చి కూర్చున్నారు అనే భావం చేసుకోవాలి. ధ్యానం సమయంలో చూడండి, ఒక పెయింటర్ దగ్గరికి వెళ్ళి పలానా ఈశ్వరుడు బొమ్మ గీయండి అంటే ఆ పెయింటర్ కళ్ళు మూసుకుని ఒక్కసారిగా పైనుంచి కింద దాకా మొట్టమొదట ఊహ, కల్పన, భావన ద్వారా పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని ఊహించుకుంటాడు. ఊహించుకుని తెల్లటి శరీరం, త్రినేత్రాలు, జటాజూటాలు, మెళ్ళో సర్పాల మాల, రుద్రాక్షలు, పులి చర్మం, ఇలా పైనుంచి కింద దాకా ఊహించుకుని ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని గీసేసి మన చేతిలో పెడతాడు. మనం కూడా అంతే, మన ఇష్టదైవం సశరీరంగా మన కళ్ళ ముందు వచ్చి కూర్చున్నారనే భావంతో ధ్యానం చేయాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని మన ఇష్టదైవం ముందే కూర్చుని ధ్యానం చేస్తున్నాను అనే భావనలో ధ్యానం చేయాలి. కొద్దిసేపు అయ్యాక అదే స్వరూపాన్ని మన మనసులోనికి, హృదయంలోనికి ఆహ్వానించాలి. నా ఇష్టదైవం ఎక్కడో బయట లేరు, నా హృదయంలోనే కూర్చున్నారు, నా మనసులోనే ఉన్నాడు నా ఇష్టదైవం అనే భావంతో ధ్యానం చేయాలి. ఈ విధంగా సాకార పూజారులు సాధన అభ్యాసం చేయాలి. जितना गहरा ध्यान, जितनी आपके इस देव की गहरी याद, उतना गहरा ध्यान। ध्यान कोई अलग चीज का नाम नहीं है। परमात्मा का, आपके इष्ट का जैसे जैसे आपके मन के अंदर नाम गहरा होता चला जाएगा, वैसे वैसे आपका ध्यान अपने इष्ट देव की तरफ बढ़ता चला जाएगा। और ध्यान करने के बहुत फायदे, हर चीज में ध्यान की जरूरत पड़ती है। ऑफिस में ध्यान, पढ़ाई में ध्यान, घर में ध्यान, एवरीवेयर ध्यान इज रिक्वायर्ड। कोई भी जगह ऐसी नहीं है जहाँ ध्यान की प्रगाढ़ता ना हो। जैसे जैसे ध्यान आपका प्रगाढ़ होता चला जाएगा, वैसे वैसे आपकी स्थिति बड़ी सुंदर और अच्छी होती चलेगी। पहली चीज ध्यान। दूसरा, क्योंकि परमात्मा ने हमें मनुष्य जन्म दिया। परमात्मा ने क्या दिया? मनुष्य जीवन दिया, साधन का क्षेत्र हमको करने के लिए दिया। ये हमारी तरफ से फर्ज बनता है कि सुबह हम परमात्मा की पूजा करें आधा घंटा, और साय आधा घंटा उसका धन्यवाद अदा करें कि हे प्रभु, आज का दिन बड़ा सुंदर निकाल दिया। सुबह प्रार्थना कीजिए कि हे प्रभु, आज का दिन बड़ा सुंदर निकल जाए, और जब शाम का समय आए, शाम की पूजा में उसका धन्यवाद दीजिए कि हे प्रभु, तूने बड़ा सुंदर समय हमारा निकाल दिया। और अगले दिन के लिए फिर प्रार्थना करते हैं कि तू हमें चैतन्यता प्रदान करे, जिससे हम आगे का तेरा काम कर पाए। ठीक है।
दूसरे भाई हैं जो निराकार भगवान के उपासक है, ओम अल्लाह वाहिगुरु, परमात्मा की मूर्ति को नहीं मानते, बड़े प्यार से उस नाम को चुने जो आपकी आत्मा को सबसे सुंदर और प्यारा लगता है। मानिए, बड़े आनंदमय अवस्था बनाइए, प्रभु से प्रार्थना करेंगे, हे प्रभु मैं ध्यान नहीं चाहता, तेरे चरणों में विश्राम चाहता, विश्राम के मायने ध्यान। जैसे ही आप परमात्मा के चरणों में विश्राम करेंगे, ऑटोमेटिक सारे विचारों से खाली होंगे, एक ही स्थिति आपकी होगी, आप होंगे और आपका इष्ट आपके सामने होगा। बड़े आनंदमय अवस्था बनाकर बैठे और दिल की हर धड़कन पर जो आपका नाम निकलता है, ओ बड़े प्यार से, ओ बड़े प्यार से सुनिए दिल की हर धड़कन पर और उसके वाइब्रेशंस को महसूस कीजिए, पॉजिटिव वाइब्रेशंस को। हमारे मन से पॉजिटिव वाइब्रेशंस निकल रहे हैं, अब पूरे शरीर में वाइब्रेट होते हैं। करिए आनंद आनंद, धीरे धीरे परमात्मा का वो आनंद आना शुरू होगा जो आप उसको महसूस करेंगे और वाकई में आनंदित होंगे। ओ ओ ओ ఈ విధంగా సాకార పూజారులు ధ్యానం చేయడం గురించి తెలియచేశారు. ధ్యానం ఏకాగ్రత అంటే ఏదో పెద్ద పెద్ద మాటలు అనుకోకలేదు. గురుదేవులు చెప్తున్నారు, ఎంత సేపు, ఎంత లోతుగా, ఎంత తీవ్రంగా, ఎంత ఎక్కువగా మన ఇష్టదేవి యొక్క నామస్మరణ జరుగుతుందో, లేదా మన ఇష్టదేవి మీద మీ మనసు లగ్నం అవుతుందో, ఆయన స్వరూపం మీద, దాన్నే ధ్యానం ఏకాగ్రత అంటారు అని చెప్తున్నారు గురుదేవులు. ఇది ఏదో పెద్ద విషయం అనుకోకలేదు. ఎంత ఎక్కువగా మీ ఇష్టదేవిని మీరు దర్శిస్తూ స్మరిస్తూ జ్ఞాపకం పెట్టుకుంటారో, ఎంత ఎక్కువగా మీ ఇష్టదేవి యొక్క నామం లోపల జరుగుతూ ఉంటుందో, అంత ఎక్కువగా ఆ సమయం అంతా కూడా మీరు ధ్యానంలో గడిపినట్లే లెక్క అని చెప్తూ ఉన్నారు గురుదేవులు. కనుక ఇది సాకార పూజారులు సాధన అభ్యాసం ధ్యానం చేసుకునే విధానం. రెండో రకం భక్తులు కూడా ఉన్నారు, వారు నిరాకార పూజారులు. వాళ్ళకి పరమాత్మ యొక్క నామం అంటే చాలా ప్రీతి. భగవన్ నామాన్ని జపిస్తున్నా, విన్నా, స్మరిస్తున్నా, లోపల మననం చేసుకుంటున్నా చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళ గురించి కూడా గురుదేవులు చాలా తేలికైనటువంటి అభ్యాస విధానం తెలియచేశారు. ప్రశాంతంగా కూర్చోండి, ఎప్పుడు కూడా ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనవద్దని చెప్తున్నారు. హే ప్రభు, నేను ధ్యానం చేయట్లేదు, అభ్యాసం చేయట్లేదు, సాధన చేయట్లేదు, కేవలం నీ చరణాల వద్ద విశ్రాంతిని మాత్రమే కోరుకుంటున్నాను అనే భావనలో కూర్చోండి అని చెప్తున్నారు. ప్రశాంతంగా కూర్చుని శరీరం, మీరు ఏ ఆసనంలో కూర్చుంటే, ఎలా కూర్చుంటే శరీరం ఎక్కువసేపు ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో అదే ఆసనంలో కూర్చోండి. కూర్చుని హృదయం యొక్క శబ్దంలో పరమాత్మ నామాన్ని, ఓం, రామ్, అల్లా, జీసస్, వాహిగురు ఏదైనా కానివ్వండి, మీ ఇష్టదేవి యొక్క నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని మీ హృదయ శబ్దంలో వినడానికి ప్రయత్నించండి. నా హృదయం కాదు, నా ఇష్టదేవ నామమే స్పందిస్తోంది, నేను వినేది నా గుండె యొక్క చప్పుడు కాదు, నా ఇష్టదేవి యొక్క నామాన్నే వింటున్నాను అనే భావనలో కూర్చోండి. ఈ విధంగా నిరాకార పూజారులు ధ్యానం చేసే విధానం. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ ఉంటామో ఏకాగ్రత కలుగుతుంది. పరమాత్మ యొక్క రూపం మీద కానీ, నామం మీద కానీ. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఏకాగ్రత అనేది చాలా అవసరం అని చెప్తున్నారు గురుదేవులు. ఉద్యోగంలో పని మీద ఏకాగ్రత, ఇంట్లో ఇంటి పనుల మీద ఏకాగ్రత, వ్యవసాయంలో వ్యవసాయ పనుల మీద ఏకాగ్రత, దేని మీదైనా సరే ఏకాగ్రత చాలా అవసరం అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఏకాగ్రత సాధన అభ్యాసం చెయ్యగా 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 కొద్ది రోజులకి మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం అయిపోతాయి. అప్పుడు కేవలం మీరు మీ ఇష్టదైవం మాత్రమే ఉంటారు. ఇదే ఆనందయోగ ప్రాప్తి. మనసులో నిరంతరం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు చక్కటి సాధన, చక్కటి అభ్యాసం, చక్కటి ఏకాగ్రత, చక్కటి ధ్యానం కలుగుతుంది. కేవలం మీరు మీ ఇష్టదైవం మాత్రమే ఉంటారు. ఈ విధానానికి, ఈ స్థితికి చేరుకోవడానికే మన మహాత్ములందరూ కూడా ఈ ఆనంద యోగ విధానాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. भगवान श्री कृष्ण ने गीता में साधक की दृष्टि से 4 विशेष बात बतलाई। पहला, आहार की शुद्धि,
दूसरा विहार की शुद्धि, तीसरा अभ्यास, चौथा वैराग्य। आज हम ध्यान करते तो हमारा मन नहीं लगता, क्योंकि उस काम को करने के लिए अभ्यास नहीं है हमारे पास। अभ्यास नहीं है, हम अभ्यास नहीं कर पाते। धीरे धीरे हम अभ्यास करना शुरू करते हैं। आधा घंटा सुबह पूजा, आधा घंटा सायंकाल पूजा, उसके अंदर 20 मिनट का ध्यान अवस्थित होने की कोशिश करते हैं। शुरू में नहीं लगेगा, ऐसे ऐसे विचार हमारे सामने आएंगे जो हम जिंदगी में कभी सोचे नहीं। ऐसे ऐसे विचार, उन विचारों को हटाइए। विचारों को हटाए, अपने स्टेप की याद में दोबारा लगिए, फिर हटाइए, फिर परमात्मा की याद में लगिए। अभ्यास, पहला सिस्टम शुरू से ही शुरू हो जाता है, अभ्यास। उसके बाद जो दूसरा काम करना है वो है आहार की शुद्धि, बहुत जरूरी है। उसके लिए हमारे संतों ने बड़ा सुंदर तरीका बताया कि जैसे आप अपने भोजन के स्थान पर पहुंचे, पहले हमारा भोजन करने का तरीका था, बड़े प्यार से बैठते थे, परमात्मा की याद करते थे, उसके बाद भोजन का पान करते थे। पर क्या हुआ, जैसे जैसे हम तरक्की करते चले गए, जैसे जैसे हम इस रास्ते में बढ़ते चले गए, जैसे जैसे मटेरियल्स में आते चले गए, हमारा साधन का तरीका दूसरा हो गया। अब हमारा स्टैंडर्ड 2.5 फुट ऊंचा हो गया। पहले जमीन पर बैठकर भोजन करते थे, अब मेज कुर्सी पर बैठकर भोजन करते हैं, क्योंकि हमने अपने आप को वेस्टर्नाइज कर लिया, वेस्टर्न कल्चर को अपनाना शुरू कर दिया। उस तरीके में तब्दीली लानी होगी। यदि आप आध्यात्मिक जिंदगी चाहते हैं, वो क्या है कि जैसे ही भोजन आपके सामने आए, जितनी जरूरत है उतना भोजन अपने पास रखिए। 1/3 छोड़ दीजिए, 2/3 पोर्शन आप अपनी प्लेट में रखिए। भूख का 1/3 पोर्शन छोड़ दीजिए। देखिए, शुरू कीजिए। जैसे ही भोजन आपके सामने आए, जितनी जरूरत है उसको अपनी जरूरत के अनुसार अपने टेबल पर रखें। अपने इस देव को याद करें, और याद करने के बाद हर ग्रास, हर कौर परमात्मा की याद में खाएं, अर्पण करके। कोई भी चीज बगैर परमात्मा की याद के आपके शरीर में न जाए। कोई भी चीज बगैर परमात्मा की याद के अपना भी है। स्वादेंद्रिय निग्रह, 1/3 पोर्शन छोड़ दीजिए, 2/3 पोर्शन खाइए। दूसरी बात क्या है, स्वादेंद्रिय निग्रह पर हमारे बुजुर्गों ने बहुत भारी जोर दिया। जब तक स्वाद पर कंट्रोल नहीं होता, आत्मा की सारी इंद्रियों में कंट्रोल नहीं हो पाता। उसके करने के लिए बहुत जरूरी है स्वादेंद्रिय निग्रह। बहुत से महात्मा स्वादेंद्रिय निग्रह पर बड़ा भारी जोर देते हैं। कोई फीका खाता है, कोई मीठा छोड़ता है, कोई नमक छोड़ता है, कोई सारी चीजें मिलाकर खाते हैं। जहां मैं नौकरी में था, वहां एक बाबा था, बाबा मग्गा बाबा बोलते थे उसको। वो बैठते, उनका बर्तन के सामने होता, 3 घर से मधुकरी मांगते, 3 घर से। जब सब घरों के चूल्हे शांत हो जाते, उसके बाद वो अपना बर्तन उठाते, 3 घर जाते और 3 घर से नारा लगाते, उसका मधुकरी मांगते। किसी ने दाल डाल दी, किसी ने आटा डाल दिया, किसी ने सब्जी डाल दी। उसके बाद वापस आते 3 घर के बाद, मिला तो खाया,
नहीं मिला तो छोड़ दिया, भोजन हो गया उनका एक टाइम। मधुकरी मांगते और उसको घर पर अपने चूल्हे पर रखते, थोड़ा पानी डाला, जैसा उस बर्तन के अंदर पड़ा है उसको उबाल लिया, खा लिया। टेस्ट पर कंट्रोल करने के लिए स्वादेंद्रिय निग्रह। हमारे संतों ने बड़ा सुंदर तरीका बताया स्वादेंद्रिय निग्रह करने का, कि परमात्मा की याद में डूबकर भोजन कीजिए, ऑटोमेटिक स्वादेंद्रिय निग्रह हो जाएगा। आप स्वाद से आप ऊपर उठ जाएंगे, स्वाद का एहसास ही नहीं होगा। ये रास्ता गृहस्थियों के लिए हमारे संत महात्मा ने बताया, क्योंकि हम सन्यासी नहीं है, मधुकरी नहीं मांग सकते, दे सकते हैं मधुकरी। इतना सुंदर तरीका। वृंदावन के अंदर बहुत से महात्मा घास घोट कर सारी जिंदगी पीते हैं। हमारे महाराज जी के पास 2 महात्मा आए, उनको जब भोजन के लिए ऑफर किया गया तो उन्होंने कहा कि आपने इतना सुंदर भोजन हमको करा दिया कि हम सारी जिंदगी भूल नहीं सकते। मेडिटेशन, ध्यान योग, इतना सुंदर तरीका आपने हमको बताया कि भोजन की हमको जरूरत नहीं है, हम तो अपने आश्रम में जाकर जो अपने हाथ से बनता है वो खा लेते। खाते क्या थे? पीपल के पत्ते, नीम के पत्ते पीसे उन्होंने और उसको पी लिया, मधुकरी उनकी हो गई। ये तरीका बहुत से लोग अपनाते हैं इस रास्ते पे चलने के लिए, जिससे हमारे जो हमारी इंद्रियां हैं उन पे कंट्रोल कर पाए आराम से। हमारे संतों ने इतना सुंदर रास्ता बताया कि परमात्मा की याद में डूबकर भोजन कीजिए, ऑटोमेटिक स्वादेंद्रिय निग्रह हो जाएगा, स्वाद से आप ऊपर उठ जाएंगे। दूसरी बात क्या है कि हम पूजा में भी परमात्मा की याद करते हैं, अब भोजन में भी परमात्मा की याद करके भोजन कर रहे हैं। तो आधा घंटा दोपहर भोजन का जितना समय आप पूजा में देते हैं उतना ही समय आपको भोजन में देना चाहिए। आधा घंटा अगर पूजा में देते हैं तो आधे घंटे में भोजन करना चाहिए, उससे कम समय में भोजन करना ही नहीं चाहिए, बड़े प्यार से, क्योंकि पूजा है भोजन। भोजन और भजन, भजन पूजा है, ध्यान योग है, भोजन ध्यान योग है, योग है, ध्यान करने का बड़ा सुंदर साधन है। परमात्मा की याद में डूबकर भोजन करेंगे तो जो खून बनेगा परमात्मा की याद का रंगा हुआ बनेगा। और जब भी खाली होंगे ऑटोमेटिक परमात्मा की याद अपने आप आएगी, आपको व्रत नहीं करना पड़ेगा, क्योंकि आपका ब्लड कैसा खाया, जिन विचारों में डूबकर खाया उन्हीं विचारों में आपका खून बनेगा। अगर परमात्मा की याद में डूबकर भोजन करेंगे, जब भी आप खाली होंगे ऑटोमेटिक परमात्मा की याद आएगी। अब दूसरी जगह मन नहीं जाएगा। जैसे खाली संसार के काम से, ग्रस्त के काम से, ऑटोमेटिक आपकी आत्मा आपके इष्ट के चरणों में डूबेगी, क्योंकि अब आपका ब्लड चेंजेस, खून में बदलाव आना शुरू होगा, आपके खून परमात्मा की याद का रंगा हुआ बनेगा और बड़ी सुंदर अवस्था आपकी प्राप्त होगी। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।